కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. గర్భవతులలో పోషకాహార లోపం తలెత్తకుండా ఉండేందుకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గర్భిణీల్లో రక్తహీనత సమస్య అధికంగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కొమరంభీం ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్లలో ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 21, 2022న ప్రభుత్వం ప్రారంభించింది. అధ్యక్ష, ఈ పథకాన్ని మీ చేతుల మీదుగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం నుండి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అమలు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారని ఈ సభ ద్వారా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ నిర్ణయం దాదాపు 4 లక్షల మంది గర్భిణీలు ప్రతి ఏటా లబ్ధి పొందుతారు. ఈ పథకం కోసం బడ్జెట్లో 200 కోట్లు ప్రతిపాదించడమైనది. పాలియేటివ్ కేర్. మానవతకు మారుపేరైన సీఎం కేసీఆర్ గారి ఆలోచన మేరకు క్యాన్సర్, ఎయిడ్స్ వంటి వ్యాధులతో అవసాన దశకు చేరిన పేషెంట్ల కోసం ప్రభుత్వం పాలియేటివ్ కేర్ చేపట్టింది. వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తూ చివరి రోజులను ప్రశాంతంగా గడిపేందుకు ఈ కేంద్రాలు సేవలు అందిస్తాయి. ఇప్పటి వరకు 33 కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలు మొత్తం 168 ఉండగా వాటిలో 5వ వంతు తెలంగాణలోనే ఉన్నాయి. వైద్య ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్లో 12,161 కోట్లు ప్రతిపాదించడమైనది. పల్లె ప్రగతి. గ్రామీణాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్థానిక సంస్థలకు మరో శుభవార్తను తెలియజేస్తున్నాను. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి నిధులతో పాటు ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా స్థానిక సంస్థల ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఈ సంస్కరణ వల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫైనాన్స్, ట్రెజరీ ఆమోదాల కోసం వేచి చూడకుండా స్వతంత్రంగా నిధులు వినియోగించుకునే అవకాశం కలుగుతుంది. పల్లె ప్రగతితో ప్రభుత్వం గ్రామాలను సకల మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో కలకలలాడేలా చేసింది. తెలంగాణలోని 12,769 పల్లెలు సాధించిన ప్రగతితో పోలిస్తే దేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో లేదు. గ్రామీణ పారిశుధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కావలసిన సాధనాలన్నింటినీ సమకూర్చింది. 279 కోట్లతో ప్రతి ఊరికి డంప్ యార్డ్ను ఏర్పాటు చేసింది. ట్రాలీతో కూడిన ట్రాక్టర్ను అందజేసింది. వీటి ద్వారా పరిశుభ్రత పెరగడంతో ప్రజారోగ్యం మెరుగుపడింది. గ్రామాల్లో పచ్చదనాన్ని ప్రభుత్వం పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేసింది. కోట్ల సంఖ్యలో పల్లెల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తుంది. ఇందుకోసం 710 కోట్లు ఇప్పటి వరకు వెచ్చించింది. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో 238 కోట్లతో ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. మండలానికి 5 చొప్పున 2,725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. 9,243 కిలోమీటర్ల మేర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షిస్తున్నది. మరణించిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేందుకు 1,330 కోట్లతో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించింది. 2022-23లో స్వచ్ఛ భారత్ మిషన్లో తెలంగాణ గ్రామాలు 13 జాతీయ అవార్డులను సాధించాయి. ఈ గ్రామ పంచాయతీల ప్రతినిధులు గౌరవ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ఇప్పటి వరకు 5 విడతలు పూర్తి చేసుకున్నది. పల్లె ప్రగతి ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 10,000 కోట్లకు పైగా నిధులు ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందజేసింది. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 4,209 కోట్లతో 8,160 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టింది. వీటిలో 6,075 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం పూర్తయింది. మిగతా రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. దెబ్బతిన్న పంచాయతీరాజ్, పాత రోడ్ల మరమ్మతుల నిర్వహణ కోసం బడ్జెట్లో 2,000 కోట్లు ప్రతిపాదించడమైనది. పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్లో 31,426 కోట్లు ప్రతిపాదించడమైనది. పట్టణ ప్రగతి. రోజురోజుకు పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం విశేషంగా దృష్టి సారించింది. ప్రభుత్వ చర్యలతో పురపాలక సంఘాలు ఆర్థికంగా బలపడ్డాయి, పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకున్నాయి. పట్టణ ప్రగతి కింద రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు
హైదరాబాద్ సహా ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం 3,855 కోట్ల నిధులు ఇచ్చింది. ఈ పథకం ద్వారా పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం మరియు మెరుగైన పౌర సేవలు అందించడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 144 సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాన్ని 522 కోట్లతో చేపట్టింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్మశానాలను ఆధునిక వసతులతో వైకుంఠధామాలుగా మార్చేందుకు ఇప్పటికే 346 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అర్బన్ మిషన్ భగీరథ కింద 141 మున్సిపాలిటీల్లో 6,578 కోట్లతో ఇంటింటికి సురక్షిత తాగునీటి జలాలు అందించే పథకాన్ని చేపట్టి 103 మున్సిపాలిటీల్లో పనులు పూర్తి చేసి తాగునీరు అందిస్తుంది. మిగతా మున్సిపాలిటీల్లో పనులు తుది దశకు చేరుకున్నాయి. ఎస్ఆర్డిపి రాజధాని నగరంలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడం కోసం ఎస్ఆర్డిపి కింద 42 కీలక రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్ఓబీల అభివృద్ధిని చేపట్టింది. అందులో 31 పూర్తి చేయడం జరిగింది. మిగతా 11 ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. 275 కోట్లతో 22 లింక్ రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. దీనివల్ల ప్రయాణ దూరం, ట్రాఫిక్ సమస్యలతో పాటు కాలుష్యం తగ్గింది. 76.65 కోట్లతో చేపట్టిన 22 ఫుట్ఓవర్ బ్రిడ్జిలలో 9 వంతెనలు పూర్తయ్యాయి. మిగతా వాటి పనులు వేగంగా జరుగుతున్నాయి. విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. విమానాశ్రయంలో సంవత్సరానికి 4 కోట్ల మంది ప్రయాణం చేసినా సరిపడే విధంగా విమానాశ్రయ విస్తరణ పనులు 7,500 కోట్లతో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం ఈ ఏడాది జూన్ లోపల పూర్తయి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న విమాన ప్రయాణికుల రవాణా సౌకర్యం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి విమానాశ్రయానికి తొందరగా చేరుకోవడానికి మెట్రో రైలును ఎయిర్పోర్టుకు అనుసంధానం చేస్తూ ఎయిర్పోర్ట్ మెట్రోకు రూపకల్పన చేసింది. ఈ మెట్రో మార్గం రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొదలై శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్నది. ఇటీవలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 6,250 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేయనున్నది.